వ్యవసాయం అంటే కేవలం పంటల వరకే పరిమితం కాదు. అనుబంధంగా సరైన మార్గం ఎంచుకుంటే లక్షల్లో ఆదాయం సాధ్యమని నిరూపిస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు. వరి సాగుతో పాటు పామాయిల్ తోటలో మేలుజాతి కోళ్ల పెంపకంతో ఏడాదికి 7 నుండి 10 లక్షల రూపాయల నికర ఆదాయం పొందుతున్నారు. మరి కోళ్ల పెంపకంలో ఆయన అనుభవాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ పామాయిల్ తోటలో పెరుగుతున్న ఈ కోళ్లను చూడండి. ఇవన్నీ జాతి కోళ్లే. ఇందులో కోడి డేగ నుండి అబ్రాస్ వరకు అన్ని రకాలు ఉన్నాయి. వీటిని పెంచుతున్న ఈ రైతు పేరు నాగరాజు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కలటూరు గ్రామానికి చెందిన ఈయన సాంప్రదాయ వ్యవసాయానికి ఆధునిక ఆలోచనలను జోడించి విజయవంతమైన రైతుగా నిలిచారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను సమర్థంగా వినియోగిస్తే ఎలా లాభాలు పొందవచ్చో చూపిస్తున్నారు రైతు నాగరాజు. తనకున్న 5 ఎకరాల వ్యవసాయ భూమిలో వరి సాగు చేస్తూనే అనుబంధంగా పామాయిల్ తోటలో మేలుజాతి కోళ్లను పెంచుతున్నారు. 5 ఏళ్ల క్రితం కేవలం 2 పుంజులు 8 పెట్టలతో ప్రారంభమైన ఈ కోళ్ల పెంపకం ఈరోజు 500 కోళ్ల వరకు విస్తరించింది. మన దగ్గర అన్ని రంగులు ఉంటాయండి. కోడ్డేగ, రసంగి, కాకి నమిలి, కెక్కిరాయి, తెల్ల నమిలి, పూలాలు, కాకిడేగలు, పచ్చకాయకులు, కాకి నముళ్ళు, ఆల్మోస్ట్ మన దగ్గర లేని కోడిపుంజులు ఉండండి. అబ్రాసులు అన్ని కోడిపుంజులు ఉన్నాయండి. ఇప్పుడు రెడీగా ఎవరైనా పందానికి లేకపోతే సరదాగా మేపుకునే వాళ్ళు ఎవరైనా ఉపాధి కావాల్సిన వాళ్ళకి 50 కోడిపుంజులు మామూలుగా తాడుకేసి రెడీ చేస్తున్నాం. నేను 30,000 కానీ స్టార్టింగ్ అండి. 1,00,000 రూపాయలు, 1,00,000 పైన కూడా ఉంటుందండి. ఒక కోడి మోజు సార్, దాన్ని పర్ఫార్మెన్స్ని బట్టి తీసుకుంటారు. వచ్చి దెబ్బలాడే చూసుకుంటారు, దాని పర్ఫార్మెన్స్ చూసుకుంటారు. మేతలు పొద్దున్నే వీటికి బాయిల్ ఎగ్లు ఉడకబెట్టి లోన పచ్చసొన తీసేసి వేస్తామండి. కైమాలు వేస్తాం. పందిన కోడిపుంజులకి అయితే ఇప్పుడు రెడీగా పెట్టల మీద కోడిపుంజులు కానీ బాదం పప్పులు, కైమాలు, నాస్తా లడ్డూలు ఏం రకరకాలు ఉన్నాయండి. వాళ్ళు ఏదో వేస్తారు, మేము ఏదో వేస్తాం. నా దగ్గర పిల్లలు ఉన్నాయి, గుడ్లు ఉన్నాయి, పెట్టలు ఉన్నాయి, పంది వేసే పుంజులు ఉన్నాయి, పెట్టల మీద కోడిపుంజులు ఉన్నాయి. కొత్తగా ఫామ్ పెట్టుకునే వాళ్ళకి ఎవరికైనా సరే నాకు తోచినంతలో తక్కువ రేటుకైనా సరే వాళ్ళకి ఉపాధి చేసి ఉపాధి కింద ఇస్తానండి. నేను ఇచ్చినా మళ్ళీ మామూలుగా నేను వెళ్ళి చూసుకుంటానండి. ఎవరికి పలానా వేరే వాళ్ళకి ఇచ్చి అవి బాగుండయా లేదు మన గురించి వాడు నష్టపోతే మళ్ళీ ఆగేదే విధంగా రికవర్ చేయడానికి చూస్తానండి నేను. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే కోళ్లకు వచ్చే వ్యాధుల నివారణకు ఎలాంటి ఇంగ్లీష్ మందులను ఉపయోగించరు. చుట్టుపక్కల దొరికే వేప, తులసి, నల్లగడ్డి, ఇతర ఔషధ ఆకులతో స్వయంగా మందులను తయారు చేసి కోళ్లకు అందిస్తారు. దీంతో కోళ్లు ఆరోగ్యంగా పెరగడమేగాక వీటి గుడ్లకు, పిల్లలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రతి ఏడాది కోళ్ల అమ్మకాల ద్వారానే 7 నుంచి 10 లక్షల రూపాయల నికర ఆదాయం సాధిస్తున్నారు రైతు నాగరాజు. నాకు 2 ఎకరాల పొలం సొంతగా, దాంట్లో మామిడి తోట, ఈ 5 ఎకరాల వరి సాగు చేస్తానండి. ఈ మన వ్యవసాయంలో అంతగా గిట్టుబాటు అనిపించగా ఈ కోళ్ళు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండి ఈ కోల్డ్ ఫీల్డ్లోకి వచ్చానండి. ఈ కోల్డ్ ఫీల్డ్లో వచ్చిన కాడ నుంచి నాకు నికరం ఆదాయం సంవత్సరానికి వచ్చి ఖర్చులు బాను ఒక 7-8 లక్షలు, 10 లక్షలు అలా మిగులుతాయండి ఒక సంవత్సరం బట్టి. ఈ 18 ఎకరాల తోట అండి, 150 కోడిపుంజులు ఉన్నాయి. బయట 80-90 పెట్టలు ఉన్నాయండి, 4 బీడర్లు ఉన్నాయండి. మీరు చూశారు కదా ఇందాక, మామూలుగా గుడ్లు న్యాచురల్గా పొదిగిస్తానండి. నేను ఇంక్యుబేటర్లు అలా అయ్యండి, న్యాచురల్గా నా పెట్టలకే వేస్తాను, నేను పొదిగిస్తానండి. సంవత్సరానికి 500 పిల్లలు చేపిస్తానండి. నేను సంవత్సరానికి 500 పిల్లలు చేపిస్తే వాటిల్లో నాకు నచ్చినవి కొన్ని ఉంచుకుంటాను. మామూలుగా ఎక్కువ శాతం బయట వాళ్ళకి, మా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ ఉన్నారండి, వాళ్ళు పట్టుకెళ్తూ ఉంటారు ఎప్పుడు మన దగ్గర నుంచి. ఈ చదువుకుని ఉద్యోగం లేని యూత్ ఉంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం, మన శ్రమ తగ్గ ఫలితం రావాలంటే ఈ కోల్డ్ ఫీల్డ్ అనేది చాలా లాభదంగా ఉందండి. ఇది ఇబ్బంది లేని పని. నేను ఎక్కువ ఇంగ్లీష్ మెడిసిన్ వాడను సార్. నేను ఆయుర్వేదంలో మామూలుగా హోమియోపతి మెడిసిన్ వాడతానండి. నా కోళ్ళకి ఎక్కువ వైరస్ కూడా రాదండి. ఈ కోల్డ్ పరిశ్రమలో మనం ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే వాటికి ఇచ్చే మేతలు కూడా నేను చాలా ప్రకృతిలో నుంచి తీసుకుంటానండి. 7-8 రకాల ఆకుల ద్వారా వాటికి మెడిసిన్ ఇస్తాను. ఆయుర్వేదం ద్వారానే చూస్తాను. పొద్దున్నే బాదం పప్పు, కైమా,
అంజూరా, కిస్మిస్, వాటితో పాటుగా ఈ న్యాచురల్గా మనకు దొరికే మన ప్రకృతిలో చాలా దొరుకుతాయండి ఆకులు అన్నింటినీ దంచి వాటి ఉండలాగా ఇస్తాను. అది చాలా బాగా రిజల్ట్ ఇచ్చింది. నా సక్సెస్ఫుల్కి ప్రకృతి నాకు సహకరించింది. ఇంగ్లీష్ మెడిసిన్ కొనడం వల్ల నాకు నో రిజల్ట్ కనపడలా. నాకు గత 6 సంవత్సరాలు బట్టి ఈ ఆయుర్వేదం నుంచి ఈ హోమియోపతి మెడిసిన్ నుంచే వైరస్ లేకుండా శుభ్రంగా ఉంచాం. ఇదిగోండి మీకు ఒకసారి చూపిస్తాను. మీకు నేను 8 రకాల ఆకులతో తయారు చేశానండి దీన్ని. ఇదిగోండి 8 రకాల ఆకులతో తయారు చేశాను. ఒక్కొక్క కోడిపుంజికి ఒక్కొక్క పెద్ద గోళీ అంత వండేస్తానండి. నెలలో 2 సార్లు వేస్తాను. వైరస్ అనేది ఉండదండి. చాలా బాగా పనిచేస్తుంది. ఇబ్బంది అసలు ఇంత మట్టికి నా దగ్గర ఉన్న ఫామ్లో డిసీజ్ వచ్చి చచ్చిపోయినాయి చాలా తక్కువ అండి. చిన్న స్థాయిలో ప్రారంభించి పట్టుదల, సరైన ప్రణాళికతో పెద్ద విజయాన్ని సాధించిన రైతు నాగరాజు వ్యవసాయమంటే నష్టాలే అన్న భావనను తన కృషితో తప్పుబడుతున్నారు. ఇలాంటి ఆదర్శ రైతులే రేపటి వ్యవసాయానికి దిశానిర్దేశకులు.